నేస్తమా నా యేసు దైవమా నాలోని రూపమా ప్రాణమా ప్రియనేస్తమా నా యేసు దైవమా నాలోని రూపమా నా ప్రాణమా ప్రియనేస్తమా నా యేసు దైవమా నాలోని రూపమా నా ప్రాణమా గురి యుద్ధకి నేను పరుగెత్తుచుండగా గురి పెట్టి సాతాను నన్ను శోధించెను గురి యుద్ధకి నేను పరుగెత్తుచుండగా గురి పెట్టి సాతాను నన్ను శోధించెను నా హీన స్థితిలో ఆదరణ నీవై నా దీన స్థితిలో ఓదార్పు నీవై నా హీన స్థితిలో ఆదరణ నీవై నా దీన స్థితిలో ఓదార్పు నీవై నడిపించుచున్నావా నా యేసు దైవమా నడిపించుచున్నావా నా యేసు దైవమా నా ప్రాణమా గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో నా వారు అందరూ నన్ను వెలివేయగా గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో నా వారు అందరూ నన్ను వెలివేయగా నా మంచి వైద్యునిలా నన్ను స్వస్థపరచితివా నా మంచి కాపరి నీవై నన్ను కాచియుంటివా నా మంచి వైద్యునిలా నన్ను స్వస్థపరచితివా నా మంచి కాపరి నీవై నన్ను కాచియుంటివా నీ సాక్షిగా నన్ను నడిపించుచున్నావా నీ సాక్షిగా నన్ను నడిపించుచున్నావా నా ప్రాణమా నీ సిలువ వార్తను
ప్రకటించు సమయాన శత్రువైన సాతాను విరోధిలా నిలువగా, నీ సిలువ వార్తను ప్రకటించు సమయాన శత్రువైన సాతాను విరోధిలా నిలువగా, నా బలహీనతలో ఆత్మబలము నీవై, నా శక్తిహీనతలో దైవశక్తి నీవై, నా బలహీనతలో ఆత్మబలము నీవై, నా శక్తిహీనతలో దైవశక్తి నీవై, పోరాడుచున్నావా నా తోడు నీవై, పోరాడుచున్నావా నా తోడు నీవై. నా ప్రాణమా ప్రియనేస్తమా, నా యేసు దైవమా, నాలోని రూపమా, నా ప్రాణమా ప్రియనేస్తమా, నా యేసు దైవమా, నాలోని రూపమా, నా ప్రాణమా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ మరి ఆత్మీయంగా బలపడుతున్న నా ప్రియ చెల్లెలకు, దేవుని పిల్లలైన మీ అందరూ కూడా నా హృదయపూర్వక ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించుగాక, మీ ప్రతి అక్కరత క్రీస్తునామములో తీర్చబడగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన మీరు ఎల్లప్పుడూ గుర్తుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ వృద్ధిలోకి తీసుకొస్తున్న వారి కోసం, ఇతరులు ఆత్మీయంగా బలపడాలి వాళ్ళ కోసం, ఫార్వర్డ్ చేసే వాళ్ళ కోసం, ఈ విధంగా ప్రోత్సాహకరంగా చేస్తున్నవారు, కామెంట్ చేస్తున్నవారు, లైక్ చేస్తున్నవారు అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ అవసరం తీర్చాలని, మీ బాధలు, మీ సమస్యలు దేవుడు తొలగింపు చేయాలని. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, గత ఎపిసోడ్లో మనం చేసుకున్నాం ఏంటంటే, ఏమి నేర్చుకున్నాం, దేని గురించి ధ్యానం చేసామంటే, ప్రార్థన ఎన్ని రకాలుగా చేస్తాం, ఏ విధంగా చేస్తారు ప్రార్థన, అసలు ఏ విధమైన ప్రార్థనలో దేవుడు ఎలాంటి రిప్లై ఇస్తాడు. ఈరోజు మనం నేర్చుకోబోతున్న మాట, గత కాలంలో మనం నేర్చుకున్న మాట ఏంటి, చేతులెత్తి ప్రార్థించాలి. ఆ చేతులు ఎత్తబోయే ముందు ఏం చేయాలి, చేతుల్ని గట్టిగా చెప్పండి, చేతులు శుభ్రంగా కడుక్కొని, ఈ చేతులు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని వైపు చేతులు చూపిస్తున్నారు కాబట్టి చేతులు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే సాష్టాంగ నమస్కారం, సాష్టాంగ ప్రార్థన. సాష్టాంగ ప్రార్థన బైబిల్ గ్రంథంలో ప్రారంభ దినాలు, ఆది కాండం నుంచి ప్రారంభ దినాల నుంచి సాష్టాంగ నమస్కారం అబ్రహామై చేశాడు. 17వ అధ్యాయం ఆది కాండంలో మొదటి 3 వచనాలు చదువుతూ ఉంటే, అబ్రహామయ్యకు దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ అక్కడ కొన్ని మాటలు కనపడతాయి. ఆది కాండం 17వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చూసి ఆ పెదప కీర్తన గ్రంథంలో కొంత, ఎందుకంటే సాష్టాంగ ప్రార్థన అనేది కంటిన్యూషన్ గా నెహెమ్యా గ్రంథంలో ఉంది, ఎజ్రా గ్రంథంలో ఉంది, ఇంకా ప్రతి దాంట్లో కూడా దినవృత్తాంతాలు, ద్వితీయోపదేశకాండాలు, రాజుల గ్రంథాలు అన్నింటిలో చాలా, అంటే సుమారుగా నేను అధ్యాయం చేసిన దాంట్లో ఏంటంటే కనీసం అట్లీస్ట్ ఒక 200 పర్యాయాలు సాష్టాంగ ప్రార్థన గురించి బైబిల్ సెలవిస్తున్నట్టు నేను చూశాను. ఈరోజు మనం ఆ సాష్టాంగ ప్రార్థన ఎందుకు అంత ప్రాధాన్యత, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రార్థన. ఎందుకంటే చేతులు ఎత్తే ప్రార్థన మనం మర్చిపోయాం, సాష్టాంగ ప్రార్థన మర్చిపోయాం. బైబిల్ పండితులు చాలా మంది ఈ దినాల గురించి మాట్లాడుతూ చెప్తారు కదా, సాష్టాంగ ప్రార్థన చేసే వాళ్ళు కరువు అయిపోయారట. అంటే మనుషులు సంఘంలో ఒక్కళ్ళనే కనపడతారంటే కనపడే పరిస్థితి లేదు, ఎక్కడో ఎక్కడో. ఈ సాష్టాంగ పడుట ద్వారా కలిగే మేలు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఒకటి, దేవుడు ఆమోద ముద్ర వేస్తాడు సాష్టాంగ పడి ప్రార్థన చేస్తే. ఎవరికి ఆమోద ముద్ర?
ఎవరైతే సాష్టాంగపడి ప్రార్థన చేస్తారో వారికి ఆమోద ముద్ర వేస్తాడు దేవుడు, అంగీకారమైన ముద్ర. సాష్టాంగ ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామని అంటే, 2 మాటలు వాక్యం చదువుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. 17వ అధ్యాయం ప్రారంభం 3 వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయము ప్రారంభపు వచనాలు. అబ్రహాము 99 ఏళ్ల వాడై, మంచి యవనస్తుడు కదా, 99 ఏళ్ళు అంటే కదా. ఎన్ని సంవత్సరాలకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు? 90. చాలా మంది డౌట్ కొన్ని ఉంటాయి, ఎందుకు దేవుడు మా పట్ల ఇట్లా చేస్తాడు అని. 99 సంవత్సరాలు పట్టింది దేవుడు అబ్రహాముని దర్శించడానికి అనుకోవాలి. 99 సంవత్సరాల సమయంలో దేవుడు అబ్రాహాముని దర్శించాడు. దర్శించి చెప్తున్న మాట, నేను సర్వశక్తి గల దేవుడును. ఈ 17వ అధ్యాయంలో దేవుడు ముఖాముఖిగా అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితంగా ఉండాలి. ఎలా ఉండాలట? ఎలా ఉండాలని చెప్తున్నాడు అబ్రహాముకి? నిందలేని వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. నిందలు లేని వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, నిందారహితుడిగా ఉండాలి. నీ మీద ఎటువంటి నెపము లేకుండా నువ్వు బ్రతకాలి. అంటే నువ్వెంత సత్యవంతంగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి, ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి చెప్తున్నాడు అబ్రహాముకి. అబ్రహా ఏమన్నాడు? మళ్ళీ చెప్పండి మీరందరూ. అబ్రహాము కదక్కయ్, అబ్రామా. గుర్తుంచుకోండి, ఆ వర్డ్ సరిగ్గా చదవాలి మీరు. హా పట్ల ఇంకా దేవుడు హల్లెలూయా హత్తుకొనుట అనేది పెట్ల ఇంకా అబ్రామైన పేరు. అబ్రహాము తర్వాత ఇప్పుడే మార్చబడింది అది పేరు. అబ్రాం కాస్త అబ్రహాము అయ్యాడు. ఎక్కడంటే ఆయన సన్నిధిలో నిందారహితుడు ఉండబట్టి. ఎవరి సన్నిధి అంటే సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు. ఆ నిందారహితుడిగా ఉన్న ఆ జీవితాన్ని చూసి 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, చక్కగా చదవండి. నాకు నీకు ఒక నిబంధన. ఏమన్నాడగా? నిందారహితుడిగా నువ్వు ఉంటే నీకు నాకు ఒక నిబంధన, ఒక కమిట్మెంట్, ఒక కమాండ్మెంట్, ఒక కమిట్మెంట్, ఒక నిబంధన చేసుకుందాం. ఆ నిబంధన ఏంటో తెలుసా? చెప్తున్నాడు, చదవక. ఏం చేస్తాడట? నువ్వు నిందారహితుడిగా దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలా? నువ్వు ఈ దేవుడు ఎలాంటి వాడో గుర్తుంచుకో. ఫస్ట్ సర్వశక్తిమంతుడు. ఎవరంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నువ్వు నిందారహితుడుగా ఉండగలిగితే నీవు అత్యధికంగా ఆశీర్వదించడానికి నువ్వు అర్హుడవే. చాలా మంది అంటారు, వాళ్ళని ఎందుకు దేవుడు దీవిస్తాడు, మమ్మల్ని ఎందుకు దీవించాడు? కారణాలు ఏమన్నా మన దగ్గర ఉంటుంది. వెతికితే మన తప్పులు కనపడతాయి. మన ముఖం చక్కగా ఉందా, వెలుగొందుతూ ఉందా, మన ముఖం మాడి చెక్కలా ఉందా, అద్దంలో కనపడిపోయింది. కొంతమంది పెళ్లిళ్ళు ఫోజులు ఇచ్చి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కన ఫోటో దిగమ్మా అని అంటే ఇటు దిగుతారు. ఎవరు నమ్మరంటే తర్వాత బెత్త చూపులు చొత్తా ఎట్లా అవుతారు. ఆ తర్వాత ఫోటోలు వచ్చి నేనేం చెప్తున్నాను, నువ్వు పెట్టిన ఫోజే కదా అంతేనా? ఏం గారు, అరే ఫోటోగ్రాఫర్ చెబుతాడు సరిగ్గా రమ్మండి రాని, అయ్యా చక్కగా రమ్మండి, అయిపోతే చూడండి అయ్యా అంటే. చూడండి, మీ ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఫోటోలు మొత్తం పరిశీలన చేసుకోండి. మీరు ఏ ఫోటోలు అట్టుండని తెలిసిపోయింది. కానీ మీ ఫోటో నువ్వు ఎంత ఇట్టుండా కానీ నువ్వు బాగుండాలి. అంటే ఈ ఫోటో తీసుకుంటే సరిగ్గా తీయలేదండి. నువ్వు అద్దంలోకి వెళ్ళి నిలబడి చూస్తూ అద్దంలో ఇట్టుండా అనుకో, ఇట్టుండా ఫోర్స్ తెలియదా నీకు? అన్నమ్మ తెలీదా? నవ్వుతూ ఉండే తెలీదా? తెలియాలి కదా. సో అందుకని దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే అపోస్తలుడైన పౌలే చెప్పినట్టు కూడా ఆనందించుడే, నిరంతరం నిత్యమో ఆనందించుడే, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలా. అరే ఆనందం ఏమో కానీ
బాగా అలసగట్టిపోయిందిరా ముఖం అన్నట్టుండేది మన ముఖాలు. అసలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కడుక్కో మనం. ఏంటది? చేతులు, హృదయము, కాళ్ళు. నువ్వు ఏడాడవో తిరిగి వస్తావు, అంతే వచ్చి పడుకుంటావు. ఎందుకు మన పితరులు కాళ్ళు చేతులు కడుక్కోవడం బైబిల్ నుంచి ఉంది. ప్రారంభ దినాల నుంచి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో రావాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆ కాళ్ళు ఏడాది తిరిగిలో ఏ దుమ్ములో ఏ ధూళిలో ఎటు తిరిగినే తెలియదు. శుభ్రమే కాళ్ళు కడుక్కోవడం. కాళ్ళు కొంతమంది బాగా కడుగుతారు, బక్కి నీళ్ళు బాగా మొత్తారు. కానీ వెనకాల తడవలే, మురిగిపోనే. పాపం బకెట్ నీళ్ళు నీళ్ళు ఉన్నాయి ఆడ కాళ్ళు కడుక్కుంటామని తెల్లని పట్టా వేసాడంట కాళ్ళు చూసుకోవడానికి. ఆడు కడుక్కు అంటే కడవడంగా తడుపుకొని వచ్చి ఆ ఉండది వస్తుంటే ఆ తెల్లది అంత ఎర్రగా మనకి. అంటే మన శుభ్రత అంత బాగుంటుంది. కానీ మనకేం కావాలా? అన్నీ పక్కనోడి కంటే గొప్ప కావాలి, ఎదురుల కంటే గొప్ప కావాలి. అసలు వీళ్ళందరూ కూడా ఈర్షపడేటట్టు మనం దీవించబడాలి కదా. కడుక్కోవడమే చేత కాదు, నిన్నెట్టు దేవుడు దీవిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కదా. నువ్వెందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు? నీ చేతులు ఎందుకు పరిశుద్ధం? నీ హృదయం ఎందుకు పరిశుద్ధంగా లేకపోయింది? నీ కాళ్ళు, చేతులు, నీ హృదయం, నీ దేహం అంతా కూడా సాష్టాంగ నమస్కారం చేయాలంటే, ఆ పరిశుద్ధ దేవుని ఎదుట సాగిల పడాలంటే సమస్తము కూడా నీతిగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, సత్యవంతమైన జీవితం, విధేయత కలిగిన జీవితంలో సాష్టాంగపడి ప్రార్థన చేయి. అద్భుతంగా నీ దేవుడు జీవితాన్ని మార్చేస్తాడు. నీ జీవితం దేవుడు అద్భుతంగా మార్చాలంటే ఈ సాష్టాంగ ప్రార్థనే. పేరు మారిపోయింది అబ్రాహాము. దేవుడు ఒక నిబంధన చేశాడు అబ్రాహాముకి. మోషే అహరోను కాలంలో కూడా ఒక నిబంధన. ప్రవక్తలు అనేక మంది వాళ్ళు రాసుకుంటూ వచ్చిన వాళ్ళ గ్రంథాల్లో ఎక్కువగా మరి యెరూషలేములో పాడైపోయిన పెంట తిప్పలా ఉన్నటువంటి ఆ దేవాలయపు గోడలు, ఆ ప్రాకారాలు, కూలిపోయిన ప్రాకారాలు, సమాధుల దెబ్బలా ఉన్నటువంటి ఆ ప్రాకారం మరణ పునర్నిర్మించడానికి కారణం ఏంటంటే ఈ సాష్టాంగ ప్రార్థన. నెహెమ్యా ఇజ్రాయెలు చేసిన ప్రార్థన. సాష్టాంగ ప్రార్థన అంటే తెలుసా? ఇలా పడుకొని ఈ రెండు చేతులు ఇలా నేల పట్టుకో. ఆనాడు ఎట్లా నేర్చుకోండి. సాష్టాంగ ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి. ఈ రెండు అరచేయి భూమిని తాకాలి. ఇలా నీ ముఖం ఇలా, ఈ ముక్కు ఈ భాగం అంతా నేలను తాకేటట్టుండాలి. నీ కాళ్ళు ఇలా ఉంటుంది కదా, ఈ భాగం అంటే వెనక భాగం ఇలా నేలను తాకేటట్టుండాలి. ఫిగర్స్ ఆ రెండు చేతులు అలా చాపి, నీ కాళ్ళు అలా చాచి, ఈ ముఖం నేల వైపు చాచి నువ్వు అడుగు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఒక ముద్ర వేస్తాడు, నీతో ఒక నిబంధన చేస్తాడు దేవుడు. అవన్నీ నువ్వు చేయాలంటే పాస్టర్ గారు చెప్పేటప్పుడు నేను చేస్తున్నాను కాదు. అది చేయబోయే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ చేతులు కడుక్కో, నీ హృదయాన్ని కడుక్కో, నీ నోటిని కడుక్కో, నీ కాళ్ళు కడుక్కో, నీ దేహాన్ని శుద్ధీకరించుకో. అప్పుడు వచ్చి ప్రార్థన చేయి. దేవుడు గుర్తుంచుకుంటాడు నీకు. దేవుడు ఒక గుర్తుంచుకుని ఒక ముద్ర వేస్తాడు నీకు. ఒక సింబల్, ఒక సంజ్ఞ, ఒక ముద్ర నీ మీద వేస్తాడు. దేనికి ముద్ర తెలుస్తుంది? విధేయతకు ముద్ర, సత్యానికి ముద్ర, దేవుని పట్ల ఉన్న భయభక్తులకు అది ముద్ర. ఆ ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేయబడింది అంటే నీతో దేవుడు ఒక కమిట్మెంట్కి వచ్చేసినట్టే, దేవుడు ఒక నిబంధన చేయడం సిద్ధపడినట్టే. అది నీకు జరిగింది అని అంటే, జరగబోతుంది అని అంటే, దేవుడు కమిట్మెంట్ నీకు ఇచ్చాడు అంటే, ఓ నిబంధన నీతో చేస్తాడు అంటే, నీవే కాదు నీ వంశావళే దీవించబడింది. మనం కడుక్కో, మనం ఆరాధించాం, మనం శుద్ధీకరించుకో. ఏం చేస్తాం? చేయాల్సిన పనులన్నీ చేస్తాం. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ప్రార్థన. మిగతా టైంలో లేదు కదా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చాలా మంది ఈ రోజుల్లో యూట్యూబ్ ఇటు చూసుకుంటూ ఉంటాం. ఈ ట్యూబ్ చాలే మనకి, ఆ ట్యూబ్ వద్దులేదు కదా. యూట్యూబ్ ఉంటే చాలు, అసలు ట్యూబ్ అక్కర్లా. దేవుడిచ్చే శ్వాస అక్కర్లేదు మనకి. దేవుడిచ్చేటువంటి ఆరోగ్యం అక్కర్లేదు మనకి. చక్కగా పడుకొని
ఆ యూట్యూబ్ చూసుకుంటూ మందిరానికి ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది, ఆడ చేసిన ప్రార్థన ఈడ చేసిన ఒకటే. ఎవడు చెప్పాడు తెలుసు? అసలు మీకు చాలా మంది తెలియదు ఏంటంటే ప్రార్థన ఒక సహవాసంతో కూడుకుంటుంది. మన శుక్రవారం చెప్పాను, సంఘ ప్రార్థన ఒక సహవాసంతో కూడుకుంటుంది. 1000 దారాలు కలిపి ఒక తాడవుతుంది, 1,00,000 దారాలు కలిపి ఒక పెద్ద మోకవుతుంది. అవన్నీ కలిపి ఏమవుతుంది తెలుసా? ఎంత బలమైన దానైనా కూల్చివేస్తుంది. ఒక దారంతో ఆ గేట్ని లాగా లాగుతావా? ఒక 1000 దారాలు కలిపి తాడు చేస్తే ఆ తాడు దాన్ని కట్టి గేట్ ఇట్లా వచ్చిందా రాదా? ఇది సంఘం, ఇది సమూహం. నేర్చుకోవాలి. నువ్వు ఎందుకు సంఘానికి వెళ్ళాలి, ఎందుకు ఆ సమూహంలో నువ్వు జాయిన్ అవ్వాలంటే అత్యధికమైన శక్తితో నింపబడతావు. నీ ప్రార్థన అంగీకరించబడింది. ఇంట్లో చేసుకున్న ప్రార్థన చెట్టు కింద చేసుకున్నా కాదంటున్నా. అసలు నీ దగ్గర స్టామినా ఎంత ఉంది? కరెంటు తీగలు ఉంటుంది, కరెంటు తీగ కూడా కరెంటు వైరుకు కూడా ఒక 5-6 తీగలు లేదా 10 తీగలు లేదా 12 తీగలు లోపల ఉంటాయి కదమ్మా. అవన్నీ కలిపి జాయిన్ చేస్తే పవర్. కానీ ఒక్క పీస్ అట్టొచ్చి నీకు తగిలిన షాకే. నువ్వు అంత పవర్గా ఉన్నావా? లేదే. దేవుని పక్కన వచ్చి పడుకునిద్దన్నా, పడుకున్నా ఎంతమంది పక్కన పడుకుందామన్నా? ఎంతమంది గుండెల మీదకి ఎక్కి తొక్కింది? చాలా మంది అనుకుంటారు మన క్రియలను బట్టే అపవాదికి మనం చోటిస్తాం. మన విధేయతతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు నీతో నాతో అబ్రహాముతో చేసిన నిబంధన నీతో నాతో చేస్తాడు. చూడండి 99వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట 9వ వచనంలో, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఎందుకు సాష్టాంగ పడాలి? ఆయనకి ఎందుకు మన సాష్టాంగ నమస్కారం చేయాలి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక మన దేవుడైన యెహోవాను గణపరచాలి. ఎందుకు గణపరచాలి? ఆయన పరిశుద్ధుడు కనుక. ఎందుకు ఆరాధించాలి? ఆయన ఆయుష్ని ఇచ్చేవాడు కనుక. ఎందుకు ఆయన గణపరచాలి? ఆయన బ్రతికించేవాడు కనుక. ఎందుకు ఆయన్ని మనం హెచ్చించుకోవాలి? ఎందుకు అంత గొప్పగా చూడాలి? ఎందుకు ఆయన సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఈ రోజు ఆయుష్ మనం పెరుగుతుందంటే కారణం అది. మన శ్వాస పీల్చాలంటే ఆయన ఆజ్ఞ లేకుండా జరగదని. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు నీ జీవితంలో. మనం అనుకుంటాం కొద్ది కీడు మేలు జరుగుతూ ఉంటాయి. దేవునికి తెలియదా? తెలుసు. తప్పించగలిగిన సమర్థుడు కూడా ఆయన. భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ షోరూమ్ తీసుకెళ్లిన తర్వాత దానికి ఎంత దెబ్బ జరిగిందో కారుకి చూస్తే షాక్. కనీసం ఇంత పెంకు కూడా తీసుకుపోవాలా? కనీసం ఇంకోటి ఏంటంటే ఆ బెల్ట్ కూడా పెట్టుకోవాలా? ఆ యాక్సిడెంట్కి ఏమవుతుంది? బెల్ట్ పెట్టుకుంటే బోర్లు వచ్చి ఇట్లా సెక్యూరిటీగా ఉంటాయి. అదిలే బెల్ట్ పెట్టలా. కానీ ఏమైనా ముగ్గురికి ఎవరికి ఏమి ఇదేంటి అని అంటున్నాడు వెనకొచ్చే కారుడు. ఎంత జరిగితే ఏం జరగలేదా? కనీసం కాలు చేయాలని ఎరగలేదా డ్రైవర్ అని అడుగుతున్నారు. ఏం జరగలేదురా బాబు, నువ్వేంది కాలు చేయంటావు అని అన్నా నేను. డ్రైవర్ నిద్రపోతూ ఉంటే 500 మీటర్ కారు వెళ్ళిపోయిందంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగిద్దా లేదా? మరి ఏం జరగలేదు. కారణం ఏంటి? యాక్సిడెంట్ భయంకరమే. ఆ ప్రొటెక్షన్ ఏంటి తెలుసా? చేసి వస్తున్న పని దేవుని పని. ఆ మహా గొప్ప దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయించున్నాను. దానివల్ల కలిగే మేలు ఏంటంటే రక్షణ. మనం ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన. దూతలను పంపిస్తాడు. గన్మెన్లకు సెక్యూరిటీగా ఉంటారు దూతలు మనకి. అందుకు సాగిలు పడాలి. అబ్రహామే సాగిలు పడ్డాడు. ప్రతిఫలం ఏంటంటే విశ్వాసులు తండ్రిగా ముద్ర వేయబడ్డాడు అబ్రహాము అని. అబ్రహాం కాస్త అబ్రహాము అయిపోయాడు. ఇక్కడ మోషే అహరోనుల గురించి రాయబడింది. 99వ కీర్తనలు ఏం రాయబడింది తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక సాష్టాంగంగా పడుతున్నాం. ఎంత పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధుడు తెలుసా? అంతకు మించిన పరిశుద్ధత ఇహమందు పరమందు ఎక్కడనూ మచ్చడాగు లేని వాడు ఆయన. ఏ మచ్చ లేదు. అతి పరిశుద్ధుడు. మన ఊహకు కూడా అందనంత పరిశుద్ధత ఆయన దగ్గర. మానవ మేధస్సు కూడా అందనంత పరిశుద్ధత. అలాంటి దేవుడికి
ఆ దేవుని చేతులతో మనల్ని నిర్మించినప్పుడు ఆయనకి విధేయత చూపించాలా లేదా? నేను మీకు ఒకటి చెప్తా, కన్న తండ్రిని ప్రేమించలేనుడో, కన్న తల్లిని ప్రేమించలేనుడో బిడ్డవుతాడా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు అంటే అసహ్యం, తల్లిదండ్రుల మాటలంటే అసహ్యం. ఇంకో చెల్లి, ఇంకొక తల్లి, ఇంకొకటి ఏం చెప్తుందంటే ఏం చెప్తారంటే వాళ్ళు, కొంతమంది సహోదరులు వాళ్ళ తల్లిని తండ్రిని బాగా ప్రేమిస్తారు, కానీ వారి అత్త మామను ప్రేమించలేదు కదా. ఏమా అత్త అంటే వస్తుందరే అనుకుంటారు. ఆ అత్తగారు లేకపోతే నీకు భర్త గారు లేరు. గుర్తుంచుకోవాలి, అత్తగారు లేకపోతే చెప్పడే, అత్తగారు లేకపోతే నీకు భర్త గారు లేరు. నీకు భర్తనిచ్చిన ఆ తల్లిని నువ్వు ఎంత ప్రేమించాలా? అఫ్ కోర్స్ నీ మనసుకి ఆ మనసుకి తేడా ఉండొచ్చు, వేరియేషన్ ఉండొచ్చు, కానీ అయినా నువ్వు ప్రేమించు. నీ ప్రేమలో ఏమాత్రం రాజీ రాకూడదు. నీ కన్న తల్లిని ఎలా ప్రేమిస్తావు అలా ప్రేమించాలి. నీ కన్న తండ్రికి ఎంత గౌరవం ఇస్తావో నీ మామగారికి కూడా అంత గౌరవం. అప్పుడు ఏమైతే తెలుసా, చూస్తున్న ఆకాశమందు ఆశీనుడైన దేవుడు, చూస్తున్న దేవుడు నీకు ఒక ముద్ర వేస్తాడు. ఏంటా ముద్ర తెలుసా? విధేయురాలు, విధేయత కలిగిన వ్యక్తి, ఇది నా కుమార్తె, ఇది నా కుమారుడు అని అంటే ఆయన బిడ్డగా ముద్ర వేయబడతావు. అప్పుడు నిబంధన నీతో స్థిరపరుస్తాడు దేవుడు. అందుకే మోషే అహరోనులు ఆనాడు సమస్య వచ్చినప్పుడు దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేశారు. ఈ సాగిలపడి ప్రార్థన చేయగానే మానవ ఊహ కూడా అందరంత గొప్ప కార్యం జరిగేది. సాగిలపడి ప్రార్థన చేయుట దేవునికి విధేయత సాదృశ్యం. ఎలాంటి విధేయత అంటే, మన దేవులో ఎదుటి మనిషికి ఇంకొక మనిషి చూస్తున్నప్పుడు ఏం కనపడతాయి? ఫస్ట్ కళ్ళు, చెప్పండి, ముక్కు, నోరు, తల, మన పొట్ట, మాలంటోళ్ళకైతే పొట్ట, బాగా కండలు తిరిగిన చేతులు, పక్కసిక్కిపోయిన కాళ్ళు కదా, అన్ని కనపడతాయి కదా. అవన్నీ కనపడతాడు మనిషి, అవన్నీ కనపడకపోతే దెయ్యం కదా. అంటే మీ ఎదుట ఈ విధంగా నేను నుంచున్నప్పుడు నాకు ఏవైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని కొరకు అలా పడిపోయి ఉండాలి. గ్రీకు భాషలో ఈ మాటను సాష్టాంగ నమస్కారం అనే మాట గ్రీకు భాషలో ఏమిటంటే జప్తు చేయబడుట అని అర్థం. ఏంటంటది? దేన్ని జప్తు చేస్తారు? ఒకవేళ బ్యాంకు దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావు, ఆ డబ్బు టైంకి కడతల్లా, నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 4 నెలలు పోయింది, సంవత్సరం పోయింది, 4 సంవత్సరాలు పోయింది, 5 సంవత్సరాలు పోయింది, టైం అయిపోయింది. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? వచ్చి నీ ఇంటికి, అదే ఇంగ్లీష్ జప్తు చేయుట, అదే అంటే సమస్తమును చెప్పాలి, సమస్తమును స్వాధీనపరచుకొనుట అంటే ఏంటంటే, ఇక్కడ దీని భావం ఏంటంటే, ఈ దేహంలో ఉన్న సమస్త అవయవాలు కూడా దేవుని ఎదుట సాగిలపడి విధేయతను చూపుట, అదే సాష్టాంగ నమస్కారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కాక ఎవరికండి నువ్వు? దేవునికి కాక ఎవరికి ఇస్తావు ప్రాధాన్యత? ఇక్కడ చూడండి, ఈ 99 వచనం చదువుదాం. మన దేవుడికి యెహోవాను కనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఏం చేయాలా క్రైస్తవుడు? సాగిలపడాలి. నీ బ్రతుకు మారిపోవాలంటే సాగిలపడాలి. యేసు ప్రభువు వారు కూడా సాగిలపడ్డాడు. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మిగతా భాగం నెక్స్ట్ చెప్పుకుందాం, మరొక ఎపిసోడ్ లో చెప్పుకుందాం. యేసు ప్రభువు వారు కూడా సాష్టాంగపడి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 అనగానే 2 పక్కన 6 ఉంది, అది 26 అంటారు దాన్ని. ఓకే, 26 39 చదువుతారా? ఎవరన్నా చదివేనా?
మీకంటే ముందు నేను తీసుకుంటా. కొంత దూరం వెళ్ళి నా తండ్రి సాధ్యమైతే నా యొద్ద నుండి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, ఏమని అంటున్నాడట? నా ఇష్ట ప్రకారం కాదు. ఎవరు చెప్తున్నారు ఇది? యేసుప్రభు వారు పరమ తండ్రికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తీసి తొలగిపోనివ్వు, ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగింపము, అయినా నా ఇష్టం అయితే కాదు, నీ ఇష్టం, నీ చిత్తం ప్రభువా, నీ చిత్తము తండ్రి అంటున్నాడు. మన ప్రార్థనలు ఏముంది? తండ్రి నీ చిత్తం ఏంటంటే నెరవేర్చు. అన్నో నాకు ఇది కావాలంతే, రాకపోతే నీకు నాకు. ఎన్ని రోజులు చేయాలి ప్రార్థన? 6 రోజులు చేశాను. ఆ పాస్టర్ గారు చెప్పాడని చెప్పేసి 6 రోజులు ఉపవాసం కూడా ఉండా. ఆయన ఇంతవరకు కావాలి. దేవుడు అనుకున్నాడు ఈ ఆఖరి రోజు ఆదివారం కూడా ఆ ఉపవాస దీక్షలు ఎలా ఉందో అలా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. నువ్వు శనివారానికే మానేసావు దాన్ని. సోమవారం శనివారం అనుకున్నా అయిపోయింది. ఆదివారం కూడా ఆరాధన తర్వాతే భోజనం చేస్తాను, పట్టుదల నీళ్ళు ఉంటుందని దేవుడు చూస్తాడు. అది ఉండిద్దేమని చూసి దేవుడికి అన్ని సిద్ధపరిచి నీ చేతులు పెట్టే సమయంలో నువ్వు అసలు నిర్ణయం నాకు దర్శనమే అట్లా అనుకుంటుంది. వాస్తవికంగా ఇది నిజం. దేవుడు అంటూ నీకు సమయాన్ని పెడతాడు. దేవుడు ఒక టైం కేటాయిస్తాడు. అబ్రహాముకి దేవుడు స్వయంగా ముఖాముఖిగా మాట్లాడటానికి 99 సంవత్సరాల వయసులో మాట్లాడాడు. నీతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు? నీతో మాట్లాడంటే మన మధ్య ఆ కీర్తన గ్రంథం దేవుడు నాకు చూపించాడు. 138 కీర్తన దర్శనంలో దేవుడు చూపించి ఇదో చూడాలంటే దాంతో కూడా దైవికమైన జ్ఞానం చాలా అద్భుతంగా. ఆ 138 కీర్తనలో కూడా 2వ వచనం ఒకసారి చూడండి. ఏముంది? 1-2 వచనాలు. ఆమేన్, హల్లెలూయా. ఈయనేం చేస్తున్నాడట? దావీదు భక్తుడు కూడా, నేను సాగిల పడిపోతున్నా, నమస్కారం చేస్తున్నాను ఆయన. ఎందుకో తెలుసా బిడ్డలారా? జ్ఞాపకం తీసుకోండి. ఈ నమస్కారం ఎందుకు? దానియేలు సాగిల పడి నమస్కారం చేశాడు, సింహాల నోటి నుంచి తప్పించుకున్నాడు. మోషే అహరోనులు సాగిల పడి నమస్కారం చేశారు, తెగులు ఆపుకున్నారు. మహాభక్తుడైన దావీదు సాగిల పడి నమస్కారం చేశాడు, ఇశ్రాయేలు ప్రజల మీదకు వచ్చిన తెగుళ్ళంతా ఆపుకోగలిగాడు. సాగిలపడి నమస్కారం చేయుటూ ఉండటం ద్వారా కారణం ఏంటంటే, 1 దేవుని ముద్ర వేయబడింది, 2 దేవుడు మనం స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. యేసు ప్రభువు తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిపో అని సాగిలపడి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన స్వీకరించబడ్డాడు. దేవుడు స్వీకరించాడు. అంటే దేవుడు మనం స్వీకరించాలన్నా, దేవుడు మనం గుర్తుంచుకోవాలన్నా, దేవుడు మన పరిస్థితులు స్థితిగతులు మార్చివేయాలన్నా, సాగిలపడి నమస్కారం చేసే ప్రార్థన అది శక్తివంతమైన ప్రార్థన. అట్టి ప్రార్థన అనుభవం అందరూ నిర్వహించబడాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా దీని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం తర్వాత ఎపిసోడ్లో. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. సాగిలపడి ప్రార్థన అనుభవం మనందరం కూడా నడిపించబడదు గాక. సాగిలపడి ప్రార్థన చేయటం నేను చెప్పాను, ఒక గుర్తింపు ఉంటుంది. మరొకసారి నేను చేస్తున్నాను, ఒక గుర్తింపు ఉంటుంది, దేవుడికి ఒక నిబంధన ఉంటుంది. మన పరిస్థితులు మార్చివేయబడతాయి, దేవుడు మనం అంగీకరిస్తాడు. మనం నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడం కొద్దిగా ఇంత ప్రయాసపడేది. ఆయన రాజ్యంలో ప్రవేశించడం కొరకే కదా ఇంత ప్రయాసం, ఇంత పరిచయం మనం కొనసాగి ముందుకు వెళ్తున్నది. అలాంటప్పుడు సాగిలపడి అలాంటి మహా గొప్ప దేవునికి, ఆయన ఎలాంటిడట? సర్వశక్తిమంతుడైన దేవునికి సాగిలపడి మొక్కటం తప్ప. మీరు గుర్తుంచుకోండి. ఇక నుంచి ఎవరన్నా ప్రార్థన చేయాలి, దేవుని పరిస్థితిని మార్చాలి, దేవుడు నేను గుర్తెరిగి ఉండాలి, దేవుడు నీకంటూ ఒక ముద్ర వేయాలి అని అనుకుంటే
నాకు గుర్తింపు రావాలి దేవుని దగ్గర. దేవుడు నన్ను అంగీకరించాలి, నా ప్రార్థన అంగీకరించాలి, నా పరిస్థితులు మార్చివేయబడాలి, దేవుని అంటే ఆయన నోటి నుంచి ఒక నామకరణ నాకు ఉండాలి అని నువ్వు అనుకుంటే ఏం చేయాలి తెలుసా? సింగిల్ గా ఉన్నప్పుడు మందిరానికి రా, ఈ బలిపీఠం మీద, బలిపీఠం దగ్గరే నీ 2 చేతులు చాచి నీ ముఖం నేల వైపు చూపిస్తూ నీ కాలు చాలా చక్కగా చాపి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉండాలో తెలుసా? ఆ ప్రార్థన ఆ ముఖం నుంచి, ఆ కళ్ళెంపు నుంచి కారుతున్న కన్నీళ్ళు నీ ముఖం అంతా కన్నీటి పర్యంతం అయిపోయింది, నీ మాటమంతా దేవుడు చెప్పేటట్టు. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరిస్తే చాలమ్మా. దెయ్యాలు కాదు, మనుషులు కాదు, మనుషులు అంగీకరించకపోవచ్చు, నిన్ను మనుషులు అంగీకరించకపోవచ్చు, మనుషులు నీ జీవితంలో ఎన్నో రకాల మోసాలు నీకు చేస్తుండొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ప్రార్థించే దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, నీ ప్రార్థన అంగీకరించి నీ స్థితిగతులు మార్చేవాడు. అలాంటి దేవునికి మనం మొరపెట్టడం క్రైస్తవ జీవితంలో మనకు తగినది, విధేయత కలిగిన జీవితంలో మనకు తగినది. అందుకే నిందారహితంగా దేవుని మందిరంలో ఉన్నామంటే ఏ కమిట్మెంట్ దేవునికి ఇచ్చామో ఆ కమిట్మెంట్ ప్రకారం బ్రతికేటట్టు మనం ఉండాలి, కానీ అబద్ధాల కోరులుగా, మోసకారులుగా మనం ఉండకూడదు. దేవునికి మహిమకరంగా మన జీవితం, దేవునికి మాత్రం దీవించాల్సి కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వశక్తిమంతుడా, స్తోత్ర. సాగిలపడి ప్రార్థించే అనుభవంలో మమ్మల్ని పెంచండి. అబ్రహాము మొదలుకొని ఆఖరి అపోస్తుడైనటువంటి యోహాను వరకు కూడా సాగిలపడ్డారు నీ ఎదుట. కారణం నీ పరిశుద్ధుడు అయిన దేవుడు, కారణం నీ స్వహస్తాలతో మమ్మల్ని నిర్మించావు, కారణం నీ నిత్య రాజ్యానికి వారసత్వాన్ని మాకు అనుగ్రహించడానికి వచ్చావు. అందుకే ప్రభువా, ఓ బిడ్డ తన తండ్రికి ఎంత విధేయుడుగా ఉండాలి, ఒక ఇస్సాకు వలె. అబ్రహాము, ఇస్సాకు, ప్రభువా వారి ఇరువురి జీవితం చూస్తే ఎంత విధేయుడుగా ఇస్సాకు ఉన్నాడు, అందుకే వర్ధిల్లాడు. అటువంటి విధేయత, అటువంటి ఆరాధన, అటువంటి లోబడి మనస్సు, అటువంటి సత్య మార్గంలో నిర్ధారితంగా బ్రతికే హృదయం మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ అక్క చెల్లి, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు వారి పరిస్థితులు మీరు మార్చివేయండి. ఆ సబ్స్క్రైబ్ మొత్తానికి రావడం, ఈ ఛానల్ అభివృద్ధి కూడా పాటుపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. సబ్స్క్రైబ్ చేసిన వారిని దీవించండి, ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు దీవించండి, పూర్తిగా ఈ మెసేజ్ విన్న బిడ్డలు దీవించండి. వారిలో వర్ధిల్ల చేయండి, వారి ప్రతి అవసరత అంకరత తీర్చి సాక్షులుగా నిలబెట్టుకోండి. చేరుచిన బిడ్డలందరినీ యేసునామములో వచ్చినాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మీ ప్రతి ప్రార్థన అవసరత, మరి మీకు నెంబర్ ఇవ్వబడింది, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రార్థన అవసరతలు 95024545. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. ప్రార్థన చేస్తాను. మీకు ప్రతి ఒక్కరు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.